హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఇక్కడైతే నాబార్డ్ నుంచి డెవలప్మెంట్ అసిస్టెంట్ గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో అయితే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డెవలప్మెంట్ అసిస్టెంట్ జనరల్, ఇంకోటి వచ్చేసరికి హిందీ లాంగ్వేజ్ వాళ్ళకి. సో నేను ఏదైతే ఇంపార్టెంటో అంతవరకు క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా క్లియర్గా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ అయితే 17th January 2026 రీసెంట్గా వచ్చింది, జస్ట్ 2 days బ్యాక్. అండ్ నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ లాస్ట్ డేట్ 3rd February 2026. చాలా లిమిటెడ్ గ్యాప్ అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే షూర్గా త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ డేట్స్కి వచ్చేసరికి సర్వర్ ఇష్యూస్ అవ్వటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఫామ్ ఫిల్లింగ్లో ప్రాబ్లమ్స్ ఏదైనా పేమెంట్ ఫీలో ఉంటే సో ఇక్కడ క్లియర్గా ఒక లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేసి మీరు అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ డేట్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. phase 1 ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 21st February అండి. అండ్ phase 2 ఎగ్జామ్ మెయిన్స్ వచ్చేసరికి 12th April అని ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంది. ఓకే, నోటిఫికేషన్స్ 162 వేకెన్సీస్ అయితే ఉండటం జరిగింది. సో మా ఆంధ్రాకి వచ్చేసరికి అయితేనేమో టోటల్ 7 ఉన్నాయి. అండ్ అన్రిజర్వ్డ్ 5, SC 1, OBC 1. సో ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్టీ కానీ 0 ఉండడం జరిగింది. దీనికి ఏంటంటే ఎల్పిటి ఎగ్జామ్ ఉంటుంది. మనం వేరే స్టేట్ ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే మన 10th క్లాస్ కానీ 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ మనము వేరే స్టేట్ లాంగ్వేజ్ కానీ సపోజ్ మనకి హిందీ ఉండే మనం హిందీ లాంగ్వేజ్ స్టేట్స్ అనేది అప్లై చేసుకుంటే మనకి ఎల్పిటి అనేది ఉండదు. సపోజ్ తెలంగాణకి అయితే వేకెన్సీస్ ఏం లేవు. సో ఆంధ్ర అప్లై చేసుకున్నారు, ఆల్రెడీ తెలుగు ఉంటుంది కాబట్టి ఎల్పిటి అనేది ఎగ్జామ్ అనేది ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగా ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అదర్ స్టేట్స్ కానీ అప్లై చేసుకున్నట్లయితే ఆ స్టేట్ లాంగ్వేజ్ కంపల్సరీగా వస్తేనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఎల్పిటి ఎగ్జామ్ అనేది ఫేస్ చేయాలి షూర్గా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 7 ఉన్నాయి, అస్సాం 5, మోస్ట్ ఆఫ్ ద మహారాష్ట్ర అనేది ఎక్కువ ఉండడం జరిగింది 48. ఇందులో అన్రిజర్వ్డ్ 20 అనేది ఉండడం జరిగింది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. న్యూఢిల్లీ, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు ఉంది, 9 ఉన్నాయి. మ్యాక్సిమం తెలుగు వాళ్ళు కర్ణాటక ఒకటి పెడతారు. 7 పోస్టర్స్ అనేది ఉండటం జరిగింది కర్ణాటక. యూ కెన్ సీ హియర్. సో 7 పోస్టర్స్ అనేది ఉండటం జరిగింది ఓవరాల్గా. యూఆర్ అయితే 1 అయితే ఉంది, SC 1, నెక్స్ట్ OBC 2 ఉంది. ఓకే, సో దిస్ ఈస్ తెలంగాణ. మన తెలంగాణ అయితే ఏం లేదు. ఓకేనా? సో ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా ఇచ్చు. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ అసిస్టెంట్స్ హిందీ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 1 ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ వారికి. మహారాష్ట్ర ముంబై హెడ్ క్వార్టర్స్లో 1 ఉంది. తమిళనాడు ఒకటి ఉంది. మొత్తం ఓవరాల్గా 3 పోస్టర్స్ అయితే ఉన్నాయి. 159 + 3 162 పోస్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే రిలాక్సేషన్స్ ఎలా వస్తాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అంతవరకే క్లియర్గా చూపిస్తాను. మిగతాది ఏదైనా ఉంటే మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసినట్లయితే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎలాంటిది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఎల్సీ అంటే ఏంటి, సిపి అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి బెంచ్ మార్క్ డిసబిలిటీ కింద కొన్ని ఫంక్షన్స్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కేటగిరీ ఏ, కేటగిరీ బి ఇవి ఇచ్చారు. సో ఇదంతా మా అవసరం లేదు మామూలుగా అయితే. సో నేను ఎలిజిబిలిటీ వచ్చేసరికి 21 years to 35 years అండి. ఇది కూడా నాబార్డ్ అనేది ఒక బ్యాంక్ ఎగ్జామ్. సో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మ్యాక్సిమం వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది 21 years to 30 years అనేది ఉంటుంది అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి. మిగతా కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ అండి. కానీ అందరికీ బెనిఫిట్ ఏంటంటే 21 years to 35 years అండి. ఓకే, సో క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 2nd January 1991 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. అలాగే January 2025 కన్నా తర్వాత పుట్టి ఉండకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే చాలా ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషను. సో మ్యాక్సిమం ఈ స్టేట్లో ఉన్నట్లయితే షూర్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో కేటగిరీస్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు యాజ్ యూజువల్ సేమ్. ఓకేనా? నో నీడ్ టు మెన్షన్. ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 50% అనేది ఉండాలి. ఓకేనా?
50% ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. పీసీ కంప్యూటర్స్ గురించి కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ హిందీ వాళ్ళకి కూడా 50% ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ విత్ ద మినిమమ్ ఆఫ్ 50% అని ఇచ్చారు. ఓకే, ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా హిందీకి లాంగ్వేజ్కి అప్లై చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సీజీపీఏ నుంచి అగ్రిగేట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ఊరికే జస్ట్ నార్మల్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి నార్మల్గానే, కాకపోతే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా 30 క్వశ్చన్స్ 35 వస్తుంది. కాకపోతే ఇక్కడ 40 క్వశ్చన్స్ 30 ఇచ్చారు. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటుంది. 1 అవర్ ఆఫ్ టైమ్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి. ఇది డెవలప్మెంట్ అసిస్టెంట్స్కి మాత్రమే, హిందీకి కాదు. ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్స్ ఆన్లైన్ వచ్చేసరికి రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 30 minutes ఆఫ్ టైం. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ కూడా సేమ్ టైము సేమ్ మార్క్స్. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్. ఇది ఒకసారి చెక్ చేసేయండి. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 25. ఇది ఏంటంటే అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి సో మార్క్స్ అనేది కొంచెం ఎక్కువ అనేది దీనికి స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 minutes ఆఫ్ టైం. ఇక్కడ చూడొచ్చు మనకి ఆర్ఆర్బీ పిఓ ఎగ్జామ్లో మనకి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అలా ఇస్తారు. అక్కడ ఏంటంటే హాఫ్ మార్క్ పడుతుంది, ఇక్కడ 1 మార్క్ ఉంది కంప్యూటర్ నాలెడ్జ్. ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఎస్సే కానీ ప్రిసైజ్ రైటింగ్ కానీ ఉంటుంది. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంటుంది, 50 మార్క్స్ 30 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఓకేనా, టోటల్ 200 మార్క్స్కి 135 minutes ఆఫ్ టైం అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనా, ఇది డెవలప్మెంట్ అసిస్టెంట్స్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ సేమ్ అండి, ప్రిలిమ్స్ మెయిన్స్ సేమ్గా ఉంటుంది కాబట్టి టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఓకే, ఇది ఒక్కటే చేంజ్ ఉంది, అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ మాత్రమే ఉంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ హిందీకి వచ్చేసరికి సేమ్. ఇక్కడ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ 25 minutes ఆఫ్ టైం. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 minutes ఆఫ్ టైం. ఓకేనా, జనరల్ అవేర్నెస్ విత్ సేమ్, ఇది సేమ్గా ఉంది ఆ రెండింటికి. ఇక్కడ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 25 minutes ఆఫ్ టైం. ఇక్కడ కంప్యూటర్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 minutes ఆఫ్ టైం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఎస్ఏ రైటింగ్ ప్రిసైజ్ రైటింగ్ 3 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 minutes ఆఫ్ టైం. ఓకే, ఎల్పిటి టెస్టెస్ అనేది రెండింటికి ఉంటుందండి. టెస్ట్ ఫర్ ద బోత్ ద పోస్టెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఎవరికైతే 10th and 12thలో వాళ్ళు అప్లై చేసినటువంటి స్టేట్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ 10th మార్క్స్ లిస్ట్ కానీ 12th మార్క్స్ లిస్ట్లో ఉన్నట్లయితే వాళ్ళు ఎల్పిటి టెస్ట్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, సో ఎగ్జామ్ అనేది ఫస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఇది సంగతి. సో మన అప్లికేషన్స్ ఫీజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇవన్నీ క్లియర్గా చూద్దాము. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అప్లికేషన్ ఫీ నిల్లండి. కాకపోతే ఇంటిమీడియట్ ఛార్జెస్ వచ్చేసరికి 100 రూపీస్ పడుతున్నాయి. అదర్ క్యాండిడేట్స్కి 450 అప్లికేషన్ ఫీ పడుతుంది. 100 వచ్చేసరికి 100 రూపీస్ ఇంటిమేషన్, టోటల్గా 550 రూపీస్ అండి. ఓకేనా, స్టాఫ్ అయితే ఏమీ అవసరం లేదు. ఓకేనా, పే స్కేల్ చూడొచ్చు. పే స్కేల్ వచ్చే బేసిక్ 23,100 per month ఇంక్లూడింగ్ ద అడ్వాన్సెస్. ఇప్పుడు 20,700 1200 నెక్స్ట్ 24,000 14 ఇలా అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి హిందీ లాంగ్వేజ్కి 46,500 రూపీస్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా వీళ్ళకి 20 years వచ్చేసరికి డెవలప్మెంట్ అసిస్టెంట్ 55,700. ఓకే, అప్లికేషన్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి కావాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, దిస్ ఈజ్ కంప్లీట్లీ రికార్డింగ్. అండ్ లాస్ట్లో మనకి ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ అనేది ఉంది అది ఒకసారి చెక్ చేసుకోండి. నేను జస్ట్ సో ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చారు. అండమాన్ నికోబార్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అయితే ఈ వీక్లో ఉంటాయి. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసరికి ఓన్లీ 2 పర్టికులర్ సిటీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అప్లై చేస్తే ఓన్లీ విజయవాడ విశాఖపట్నం మాత్రమే.
నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ అయితే వేకెన్సీస్ లేవు కాబట్టి ఏమి ఇవ్వలేదు. ఓకేనా. తమిళనాడు అయితే ఓన్లీ చెన్నై. నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు మ్యాక్సిమం కర్ణాటక అప్లై చేస్తారు. బెంగళూరు, హుబ్లీ, ధార్వాడ్ ఇలా ఇచ్చారు. ఓకే. దిస్ ఈస్ రిగార్డింగ్ ద నాబార్డ్ నోటిఫికేషన్ అండి. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే మాత్రం షూర్గా మంచిగా అప్లై చేయండి. డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా. This is completely regarding the NABARD notification. If you have any doubts, please comment in the comment section. If anyone is new to our channel, please subscribe and like our channel. Thank you.